ఏమి ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచించే మీ నాయన అట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. మరి ఆ నిజం తెలిసినాదంటే అమ్మో మీ నాయన తట్టుకోగలడారా? చూడు, ఇట్లాంటి పిచ్చి పనులు చేసినావంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. రే రే నిన్ను కాపాడుకుందామనే కదరా ఆ పిచ్చోడు పోయి జైల్లో కూర్చునుండాడు. నిన్ను కాపాడుకుందామనే కదా నిజం తెలిసినా కూడా మా ఎన్నకి చెప్పకుండా నేను కమ్మున నోరు మూసుకొనుండాను. ఇది జరిగింది నీ వల్లని తెలిస్తే మా ఎన్న తట్టుకోలేడురా. నీకు దండం పెడతా, ఆయన ప్రాణాల మీదకి తీసుకురావద్దు. అత పోయినవా? అర్జున్ నాయనకి నిజం చెప్పనీయకుండా ఆపేసినావా? వాడు చెప్పడం కాదురా, పేపర్లో రాసి మీ నాయనకి ఆగుపించేలా పెట్టుండాడు. సమయానికి నేనొచ్చుండాను కాబట్టి మీ నాయన కంట పడలా. ఆయన చూసే లోపల అత ఓతూరు అన్నకి ఫోన్ అత. అబ్బోడు మాట్లాడతాడంట. చెప్పరా. ఏమన్నా తిమ్మిరు ఎక్కువైనాదా నీకు? ఏమనుకుంటాండావు నువ్వు? పిచ్చిగాని పట్టినాదా? నీకేం చెప్పినాను? నాయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తెలియకూడదని చెప్పినానా లేదా? ఇంతలోకే నాయనకి చెప్పాలని నీకెందుకు అనిపించినది? అవును, నేను చచ్చినానని అనుకున్నాడు. అలా అనగానే నేనేమైనా చచ్చిపోయినానా? ఇక్కడ బ్రతికే ఉన్నాను కదా. ఆయన ఆ మాట అన్నాడని నువ్వు పోయి నిజం చెప్పేస్తావా? వాళ్ళ గురించి నా గురించి ఆలోచిస్తేనే ఆయన అట్లయిపోయినాడంటే అదే ఆ ఉత్తరం చదివి ఉంటే ప్రాణాలతో ఉండేటోడా? రే అర్జున్, ఒక్కడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నాయన నన్ను తిట్టినా కొట్టినా ఎన్నన్నా పర్వాలేదు, తప్పు నువ్వు చేసినా నాయన బాధపడకూడదనే నేనొచ్చి జైల్లో కూర్చున్నాను. కానీ నువ్వేదో నాయనకి నిజం చెప్పేయాలనేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే ఆయన ప్రాణాల మీదకి తెచ్చినావంటే అన్నవని కూడా చూడను.